అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో భారీ స్కామ్ వెలుగు చూసింది. సాక్షాత్తు టీడీపీ ఎమ్మెల్యే అమ్మిలేని సురేంద్రబాబు డైరెక్షన్లో స్టాంప్ డ్యూటీ స్కామ్ జరిగినట్లు అనేక అభియోగాలు ఆరోపణలు వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. 920 కోట్ల రూపాయల రుణాల కోసం నకిలీ డాక్యుమెంట్స్ను క్రియేట్ చేసి రుణాలు పొందినట్లు చాలా స్పష్టమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మన ముందు మాజీ ఎంపీ అదేవిధంగా కళ్యాణదుర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త తలా రంగయ్య గారు ఉన్నారు. ఈ మొత్తం స్కామ్ ఏ విధంగా జరిగింది, తర్వాత ఇందులో పాత్రధారులు ఎవరు, సూత్రధారులు ఎవరు, ఎవరిపైన అనుమానాలు వారితో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా రంగయ్య గారు చెప్పండి, ఈ స్టాంప్ డ్యూటీ స్కామ్ ప్రధానంగా ఏ విధంగా జరిగి ఉంటుంది, ఇందులో ఎమ్మెల్యే పాత్ర ఏ విధంగా ఉండే అవకాశాలు ఉంటాయంట? మీరు చెప్పినట్టు 920 కోట్లు కాదు, అది చాలా డాక్యుమెంట్స్ ఉన్నాయి. దాదాపు 40 డాక్యుమెంట్స్లో చూస్తే 2 డాక్యుమెంట్స్లోనే ఒకసారి 900 కోట్లు, ఇంకోసారి 700 కోట్లు, ఇంకోసారి 20 కోట్లు ఎస్ఆర్సి సంబంధించినటివే. ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఎవరు అనేది, ఇన్ఫ్రా ఎవరిది అనేది మీకు అందరికీ తెలిసిందే, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే గారిది. జరిగిన పనితీరు ఇంకా మోడస్ ఆఫ్ ఇండియా అవి కూడా ఇంకా డీటెయిల్గా చూడాల్సి ఉంటుంది, ఇంకా ఏ పద్ధతులు అనేది. వాళ్ళు చెప్పిన ప్రకారమే చూస్తే ఏమైపోయిందంటే దాదాపు 0.5% ఎంతో కట్టాల. ఒక డాక్యుమెంట్ అయిపోతికేషన్ చేసేటప్పుడు 0.5% అంటే 900 కోట్లు తీసుకోవాలా రుణం అంటే 4.5 కోట్లు కట్టాలా స్టాంప్ డ్యూటీ. 700 కోట్లు తీసుకోవాలంటే 3.5 కోట్లు కట్టాలా. వాళ్ళు 100 రూపాయలు కడుతున్నారు లేదా 1000 రూపాయలు కడుతున్నారు, ఎట్లా వీలవుతుంది? వాళ్ళు ఇచ్చిన దాంట్లో కూడా ఏం చెప్తున్నారంటే 1,00,000 రూపాయలు కట్టాల్సిన చోట 100 రూపాయలే SHCL అంటారు, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ లిమిటెడ్కి సంబంధించి, ఇండియాకి సంబంధించింది అది. వాటికి సంబంధించి 100 రూపాయలే అక్కడ జమ అయింది. అప్పుడు 1,00,000 రూపాయల్లో 100 రూపాయలు జమ అవుతుంది అంటే 99,900 రూపాయలు ఎవరి దాంట్లోకి వెళ్ళాయి. ఇట్లా ఎన్నిసార్లు జరిగాయి, ఎప్పటి నుంచి జరుగుతున్నాయి? అంతేకాకుండా ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ వాళ్ళు ఇక్కడ అనంతపూర్లోను బెంగళూరులో వాళ్ళ కంపెనీలు ఉంటే కళ్యాణదుర్గంలో ఎందుకు ఈ స్టాంపులు కొన్నారు? అది మేజర్ క్వశ్చన్ కదా. ఆడెందుకు కొనాల్సి వచ్చింది? అందులో పదే వాళ్ళు చెప్తున్న ప్రకారం ఏంటంటే ప్రధాన మీడియాను కూడా, మెయిన్ మీడియాని, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాని కూడా ఏం చేస్తున్నారు, డైవర్ట్ చేస్తున్న క్రమంలో కేవలం 70 లక్షల వరకే కొన్నాము అన్నట్టు చెప్తున్నారు. వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్లు ఎక్కడ 70 లక్షలు, లక్షలాది రూపాయలు కొన్నాము, భారీ మొత్తాల్లో కొన్నాము, చాలా కాలం నుంచి కొంటున్నాము అన్నట్టు మాట్లాడుతున్నారు. కానీ 24 ఫిబ్రవరి 25 ఫిబ్రవరి వీటిల్లోనే ఒకటి 900 కోట్లు, ఒకటి 700 కోట్లు తీసుకున్నారు. అంటే ఇట్లా నకిలీ పత్రాలు సృష్టించి తీసుకుంటే రేపు బ్యాంకుల నుంచి కూడా, అసలు బ్యాంకు మొదటికే ఏంటంటే అసలుకే మోసం చేయాలా అనేది కూడా వాళ్ళ ఉద్దేశం అయిందో ఏమో తెలియట్లేదు. అవి ఎట్లా చెల్లుబాటు అవుతాయి? ఇప్పుడు బ్యాంకుల పరిస్థితి ఏమి, రిజిస్ట్రేషన్ల వాళ్ళ పరిస్థితి ఏమి, ఆర్బీఐ పరిస్థితి ఏమి, చాలా పెద్ద స్కామ్ ఇది. మనం చాలా కాలం కిందట తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడే 95లో తెలుగు కుంభకోణం జరిగింది కదా, కృష్ణ యాదవ్ గారిని అరెస్ట్ చేశారు, అలాంటిది ఇది. అందువల్ల దాని నుంచి తప్పించుకోవడానికి మీరు వెళ్ళి ఆ ఎర్రప్ప అనే అతని మీద మీరు కేసు పెడితే, ఆ ఎర్రప్ప అనేవాడు లేడు మొన్నటి వరకు, మీ సేవ బాబే ఉన్నాడు కళ్యాణదుర్గంలో. ఇప్పుడు అకస్మాత్తుగా ఎర్రప్ప అనేవాడు వచ్చినాడు, అది కూడా బోయే ఎర్రప్ప వచ్చినాడు. ఎర్రప్ప మీద కేసు పెట్టినంత మాత్రాన కేసు ఎర్రప్ప మీదకి పోదు. ఈ డబ్బు ఎవరికి చేరింది అనేది చాలా కూలంకషంగా విచారిస్తారు. అందుకే నేను ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాను, ఎస్ఆర్సీకి సంబంధించి, ఇన్ఫ్రాకి సంబంధించి, ఎస్ఆర్ కన్స్ట్రక్షన్కి సంబంధించి, సురేంద్రబాబుకి సంబంధించిన కంపెనీలలో వాళ్ళు ఏవైతే తీసుకున్నారో ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్ ఏదైతే ఉందో ఈ స్టాంపుకు ఉన్నది అన్నీ కూడా వెరిఫై చేసి గవర్నమెంట్ ఖజానాకి, ప్రభుత్వ ఖజానాకి డబ్బులు చేరినాయా లేదా అనేది మీరు చూడాలి. ఇది ప్రభుత్వాన్ని మోసం చేసినట్టు, మీ సేవాబాబు ఎమ్మెల్యేని మోసం చేసినట్టు కాదు, ఎమ్మెల్యేని మీ సేవాబాబు మోసం చేసినట్టు కాదు. ఇద్దరు కలిసి ప్రజల ధనాన్ని దోచుకున్నట్టు, ప్రభుత్వ ధనాన్ని ప్రభుత్వానికి చేరాల్సింది చేరనట్టు లెక్కలు చెప్తున్నాయి. కాబట్టి కూలంకషంగా మీరు విచారణ జరిపి తీసుకోవాలి. అంతేకాకుండా ఇట్లాంటి వ్యక్తుల్ని ఈ సమాజం క్షమించకూడదు. తెలుగుదేశం పార్టీ కూడా వీటి మీద సీరియస్గా చర్యలు తీసుకోవాలి. లేకపోతే భాగం పై వరకు ఉందేమని డౌట్ వస్తుంది. ఎందుకంటే చిన్న మొత్తాలు కాదు కదా, 100,000 కోట్ల రూపాయలు అయినప్పుడు ఇది తెలుగుదేశం పార్టీకి కూడా ఖచ్చితంగా పోతుంది. లోకేష్ బాబు అన్నీ ఉన్నాయి, విజువల్స్ అన్నీ. అతను లోకేష్ బాబుతో దిగినది, సురేంద్రబాబుతో దిగినది, ఎప్పుడెప్పుడు దిగినారు, స్వీట్లు తినిపించుకున్నారు, బాక్సులు ఇచ్చుకున్నారు, అన్నీ కనిపిస్తున్నాయి దాంట్లో.
అందువల్ల ఇది చాలా తీవ్రమైన భారీ కుంభకోణంగా నేను భావిస్తున్నాను. కానీ మీ సేవా బాబు ద్వారా మేము స్టాంపులు కొన్నాము, ఆయన ద్వారానే ఈ ప్రాసెస్ చేసినాము, అందుకే మాకు ఇందులో ఇన్వాల్వ్మెంట్ లేదని ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ అదేవిధంగా ఎమ్మెల్యే సురేంద్రబాబు వాళ్ళ ప్రతినిధులు చెప్తున్న పరిస్థితి. వాళ్ళు కూడా లిఖితపూర్వకంగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు ఒక 2-3 వారాల నుంచి సర్క్యులర్ చక్కర్లు కొడుతుంది కళ్యాణదుర్గంలో. మేనేజ్ చేస్తూ ఉన్నారు బయటికి రాకుండా, కానీ ఎన్నాళ్ళు చేయగలరు? వాళ్ళ చేయి దాటిపోయిన తర్వాత అకస్మాత్తుగా ఒక ఆదివారం వెళ్ళి కంప్లైంట్ ఇస్తున్నారు. అదే నేను చెప్తున్నాను, మీరు అతని మీద ఎఫ్ఐఆర్ ఇచ్చినంత మాత్రాన, ఒక కేసు పెట్టినంత మాత్రాన ఇదే మీ చేతులు కడుక్కోలేరు. ఎందుకంటే చాలా ఉంది. మీరు మిగతా నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా చెప్తారు, ఎవరు ప్రధాన అనుచరుడు ఎమ్మెల్యే గారికి అంటే మీ సేవ బాబు అనే పేరే వస్తుంది. మీరిద్దరు కలిసే చేశారనేది జనం అంతా చెప్పుకుంటున్నది. కాదన్నప్పుడు మీ ఏముంటుందో, మీ చిత్తశుద్ధినో నిజాయితీనో ఎలా నిరూపించుకుంటారో నిరూపించి, ఈలోపు వేరు అన్నీ కూడా ఖాళీగా ఉండవు కదా. నేను కూడా ఖాళీ కూర్చోను కదా. నేను కూడా ఆర్బీఐకి, ఫైనాన్స్ మినిస్ట్రీకి, ఈడీకి ఏ సంస్థలకు ఇవ్వాలో మీరు ఇచ్చిన కంప్లైంట్ చేయాలో కంప్లైంట్ చేస్తాం అవన్నీ కూడా. అంతేకాకుండా ఇప్పుడు ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, నిన్ననో మొన్న రాత్రి ఎప్పుడో మీ సేవ బాబును అదుపులోకి తీసుకున్నారు పోలీసులు అని చెప్తున్నారు. అసలు ఇప్పటి వరకు తెలియదు. 24 అవర్స్ అయిపోయింది. ఈ దేశ చట్టాల ప్రకారము అరెస్ట్ తీసుకుంటే అరెస్ట్ చూపాలా, ఆ మనిషి ఎక్కడ ఉన్నాడో తెలియట్లేదు. అసలు ఆ మనిషిని ఏం చేస్తారు అనేది కూడా జనము చెవులు కొరుక్కుంటూ ఉన్నారు. అందువల్ల ఇవి చాలా ముఖ్యమైనవి. తక్షణం ప్రభుత్వం దీని మీద చర్య తీసుకోవాలా, ఎస్పీ గారు స్పందించాలా, ఆ మనిషి ఎక్కడ ఉన్నాడో బయట పెట్టాలా. లేకపోతే ఇది పెద్ద భారీ కుంభకోణానికి అందరూ సహకరించిన వాళ్ళు అవుతారు. ఈ వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో వ్యవస్థలన్నీ కూడా సక్రమంగా పనిచేయాలా, లేదంటే ఇంకా అర్థమే లేదు. ఇన్ని కోట్ల రూపాయలు కళ్యాణదుర్గంలో ఎందుకు ట్రాన్సాక్షన్ చేశారు? అంతేకాకుండా ఇంకోటి కూడా వింటున్నది ఏంటంటే, ఇంకా వేరే ప్రాంతాల నుంచి కూడా తెలుగుదేశం పార్టీలకు సంబంధించిన కంపెనీలు ఇక్కడ తీసుకున్నాయి కళ్యాణదుర్గంలో అనేది కూడా వినిపిస్తుంది. అందువల్ల ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీ కేసును చూస్తే తప్ప ఏం మాట్లాడడానికి ఉండదు. కాబట్టి అంతేకాకుండా దీంట్లో ఏం తప్పించుకోవడానికి కూడా ఏమి ఉండదు. అందుకే చాలామంది ఏమన్నారంటే, 2-3 వారాల క్రితమే మీటింగ్ పెట్టమని నన్ను అడిగితే నేను ఆర్డీటీ పాదయాత్ర చేస్తుంటుంది. దీనివల్ల ఏం తప్పించుకోవడానికి ఉండవు. ఎప్పుడైనా అవి బయటకు వచ్చేటివే, చూసే దాన్ని బట్టి ఉంటుంది. ఒకవేళ ఈ ప్రభుత్వం దీన్ని ఇంకా మరుగున పెడితే మళ్ళీ మా ప్రభుత్వం వచ్చినాకైనా ఇవి వెలికి తీస్తాం ఖచ్చితంగా. స్టాంప్ డ్యూటీ ఎగ్గొట్టేందుకు ఈ స్కామా, లేకపోతే ఎంత స్థాయిలో ఈ స్కామ్ ఉంటుందని మీరు భావిస్తున్నారు? 2 రకాలుగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు స్టాంపు డ్యూటీ ఎగ్గొట్టడానికి కావచ్చు, అసలు మొత్తాలు బ్యాంకులదే ఎగ్గొట్టడానికి కూడా కావచ్చు. రేపు వాళ్ళు ఎట్లా క్లెయిమ్ చేస్తారు? బ్యాంకుల్లో గవర్నమెంట్ కట్టాల్సిన డబ్బులే కట్టకపోతే అవే అన్ని నకిలీవే, మీ పత్రాలు నకిలే, మీ ఆస్తులు నకిలే, అన్ని నకిలీ అయినప్పుడు ఎలా వసూలు చేస్తారు వాటి మీద? నేను వింటున్న దాని ప్రకారం అంటే దాని మీద ఒకదాని మీదనే ఏదో 2000 కోట్లు ఎంతో ఓడి ఉందంటున్నారు. ఈ కరువు ప్రాంతాల్లో ఈ పరిస్థితుల్లో ఇంత పెద్ద స్కాములు జరుగుతున్నాయి. ఎంతసేపు ఉన్న కళ్యాణదుర్గంలో ఆగర్భ శ్రీమంతుడు వచ్చినాడు, గొంచికాడు వచ్చినాడు, తర్వాత సొంత డబ్బుతో అన్నీ చేస్తాడు, సొంత డబ్బాతో కొట్టుకుంటూ తిరిగారు. కనీసం మంచినీళ్ళు ఇవ్వలేని పరిస్థితి. ఈరోజు వాళ్ళ పేపరే జ్యోతిలోనే వచ్చి ఉంది, ఏబిఎన్లో కూడా చూపిస్తున్నారు, కళ్యాణదుర్గంలో మంచినీళ్ళు ఇవ్వలేకపోతున్నారు. అంతకుముందు అయితే ఎక్కడ చూసినా తెలుగుదేశం జెండాలు కట్టి రోడ్లు వేస్తున్నాం, బోర్లు వేస్తున్నామని తిరిగిరి. వచ్చినాకేం పట్టించుకోపోలే. సంవత్సరం రోజులు అవుతుంది. ఈ ప్రాంతానికి ఆర్డీటీకి ఒక పెద్ద నష్టం తెచ్చింది తెలుగుదేశం పార్టీ. మళ్ళీ ఇప్పుడు ఇది ఒక పెద్ద నష్టం ఇది. అందువల్ల నేను ఖచ్చితమైన డిమాండ్ చేస్తున్నాను, ప్రతి ట్రాన్సాక్షన్ను వెరిఫై చేయండి. అసలు గవర్నమెంట్ ఖజానాకు డబ్బులు చేరినాయా లేదా అనేది చర్యలు తీసుకోండి. ముఖ్యంగా మీ సేవ బాబు ఎక్కడున్నాడో అతన్ని కూడా ఎక్కడున్నాడో వేర్ అబౌట్స్ వెంటనే తెలియజేయాల్సిందిగా కూడా కోరుతూ ఉన్నాను. దీన్ని ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. రాష్ట్ర ప్రజలందరూ కూడా దీన్ని ఇంకా ఇంతటితో వదిలిపెట్టేది లేదు. మళ్ళీ ఇంకా ఫర్దర్గా వచ్చిన వాటిల్లో అన్నిట్లలో కూడా తీసుకుని వెళ్తాం. ఇప్పటికీ అన్నీ వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ కానీ ఇంగ్లీషు, తెలుగు అన్నీ కనిపిస్తున్నాయి. దాదాపు 900 కోట్లు ఒక డాక్యుమెంటు, 700 కోట్లు ఒక అసలు ఊహించలేము. కానీ ప్రధాన మీడియాలో ఏం చెప్తున్నా కేవలం 70 లక్షలే జరుగుతున్నట్టు. నువ్వు ఒక్కదానికే 3.5 కోట్లు 4.5 కోట్లు కట్టాల్సి వస్తుంటే, రెండింటికి కలిపి 3.5, 4.5, 8 అవుతూ ఉంటే ఇంకా రాష్ట్ర ప్రభుత్వానికి భారీ నష్టం ఉంటుంది. భారీ నష్టం రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి, వాళ్ళకి అన్నిటికీ భారీ నష్టం జరిగింది. ప్రభుత్వ ఖజానాకి గట్టి బండి పడింది. ప్రజలకు చాలా నష్టం జరిగింది. ఇది ప్రజాధనాన్ని దోచుకునేది కాబట్టి ప్రభుత్వాలు సీరియస్ తీసుకోవాలా. ప్రభుత్వ ఏజెన్సీలు అన్నిటికి కూడా వాళ్ళ దృష్టికి వెళ్ళాయని అనుకుంటున్నాము. ఇప్పటికే రంగంలో ఉన్నాయని నేను భావిస్తున్నాను. కంప్లైంట్ చేయబోతున్నారా? నేను కూడా ఖచ్చితంగా ఆఫీసర్, అది నా బాధ్యత. నేను అన్ని కన్సర్న్ ఏజెన్సీలకు అన్నింటికి, ఎన్ఫోర్స్మెంట్కు, బ్యాంకింగ్ డివిజన్కి, అలాగే ఫైనాన్స్ మినిస్ట్రీకి, ఈడీలకి అన్నిటికీ కన్సర్న్ ఎవరెవరైతే ఉంటారో వాళ్ళన్నిటికీ ఇంకాస్త డీటెయిల్స్తో నేను ఖచ్చితంగా కంప్లైంట్ చేస్తాను. మళ్ళీ స్టేట్ లెవెల్లో కూడా మళ్ళీ ఎప్పుడైతే వివరాలు ఇంకా నాకు అదనంగా వస్తాయో నేను మళ్ళీ వాటి మీద ప్రజల్ని ఎన్లైటన్ చేయడమే మా బాధ్యత.
ప్రజల సొమ్ము దుర్వినియోగం కాకుండా చూడడము ప్రధాన ప్రతిపక్షంగా మా బాధ్యత. ఆ బాధ్యత మేము నిర్వర్తిస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ. మొత్తం మీద అయితే కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అమిలేని సురేంద్రబాబు స్టాంప్ డ్యూటీ స్కామ్లో ప్రధాన సూత్రధారిగా ఉన్నారని చాలా స్పష్టంగా ఆరోపిస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, అదేవిధంగా మాజీ ఎంపీ తల్లా రంగయ్య గారు. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి సమగ్ర విచారణ చేయాల్సిందే. ఖచ్చితంగా తాను కూడా ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు, ఆర్బీఐ కావచ్చు, ఇట్లాంటి ఏజెన్సీలన్నిటికీ కంప్లైంట్ చేయబోతున్నట్లు చాలా స్పష్టంగా పేర్కొంటున్న పరిస్థితి కనిపిస్తోంది. 100 కోట్ల రూపాయల స్కామ్గా ఇది కనిపిస్తోంది. దీనిపైన సమగ్ర విచారణ జరపాలని ఆయన చాలా స్పష్టంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు.